హాయ్ హలో అండి. టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి కోడిగుడ్డు కజ్జికాయలు చేస్తున్నానండి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి అండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కలోంజీ వేస్తున్నానండి, తగినంత ఉప్పు. ఇప్పుడు ఒకసారి పూర్తిగా ఇలా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకుందామండి. చూడండి, చూస్తున్నారు కదా, చపాతీ ముద్ద అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగా జీలకర్ర ఆవాలు, ఉల్లిపాయలు, నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చీలండి. అప్పుడు మంచిగా వేయించేసుకుందామండి. ఇలా మంచిగా వేయించేసుకుందామండి. ఇప్పుడు వేగాయి. చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కసూరి మేతి. నేను అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నానండి. చాలా ఈజీ రెసిపీ, పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా 2 కలిపేసుకుందామండి అన్నీ. ఫైనల్గా ధనియా పౌడర్ అండి, కొద్దిగా చాట్ మసాలా అండి, ఫైనల్గా కొత్తిమీర అండి కొద్దిగా వేసేసి ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఎగ్స్ని ఇలా కట్ చేసేద్దాం. ఇప్పుడు చిన్న ముద్దలు చేసి పెట్టేసుకుందామండి. ఇప్పుడు చపాతీలాగా చేసేసుకుందామండి, చిన్న సైజు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, కర్రీలా పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఎగ్ అండి, ఎగ్ని ఇలా పెట్టేసుకొని ఫోల్డ్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా అంచులని ప్రెస్ చేసేసుకుందాం. ఫోక్తో ఇలా ప్రెస్ చేసేసుకుందామండి గట్టిగా. డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి, ఇంకా ఫ్రై చేసి పెట్టేసుకుందాం. అయితే చేంజ్ అయిపోయిందండి. ఇంకా ఇలాగే అన్నీ వేయించేసి పక్కన పెట్టేసుకుందాం. నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే కోడిగుడ్డు కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయండి. ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుందండి, పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.